ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈరోజు కూడా ఇంకొక కొత్త సందేశం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి నేను దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హల్లెలూయా. దేవుడు ఈరోజు స్త్రీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏ స్త్రీని దేవుడు వెతుకుతా ఉన్నారు, ఏ స్త్రీ పైన దేవుడు దృష్టి ఉంది అని మేము వాక్యం ద్వారా ఈరోజు తెలుసుకుందాము. సామెతలు 31వ అధ్యాయము 10వ వాక్యము మేము చదివి చూసినట్టు అయితే అక్కడ దేవుడు చెప్తా ఉన్నారు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది అని దేవుడు చెప్తా ఉన్నారు. చూడండి, గుణవతి అయిన భార్యగా ఉండాలంట. అలాంటి స్త్రీ దొరికేది అరుదు అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనదంట. మేము బయట అందంని మేము చూస్తాం, కానీ దేవుడు చూసేది మా హృదయ అందంని. గుణవతిగా ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నారు. అలాంటి గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుందంట, తన ఇంటిని కట్టుకుంటుందంట. ఆ స్త్రీ ఎలాగుంటుందంటే 15వ వాక్యంలో మీరు చదివి చూడండి. ఆమె చీకటిలోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలను బత్తెము ఏర్పరచును. హల్లెలూయా. ఆమె ఎప్పుడు కూడా చూడండి చీకటిలోనే లేస్తుందంట. ఇంకా వెలుగే రాలేదు, అప్పుడే ఆమె లేచేస్తుంది. మొదటిగా ఏం చేస్తుంది, గుణవతి అన్న భార్య ఏం చేస్తుందంటే సృష్టికర్త అయిన దేవుడిని వెతుకుతుంది. ఆయనే మాకు యజమానుడు. హల్లెలూయా. ఆయనని వెతకాలి దేవుడు. అందుకే యేసయ్య చెప్తారు, 1 గంట అయినా మీరు ప్రార్థించలేరా? ఒక స్త్రీ ఎలాగుండాలి, 1 గంట అయినా ప్రార్థన చేసే ప్రార్థన పరులాగా ఉండాలి. మీరు ప్రార్థన చేసి చూడండి, ప్రార్థనతో మీ కుటుంబంని కట్టుకోండి. ఒక చీకటిలోనే లేస్తుందంట ఒక గుణవతి అనే స్త్రీ. హల్లెలూయా. పొద్దున్నే లేచి దేవుణ్ణి వెతకండి. ఆ రోజంతా మీకు విజయముగా ఆశీర్వాదంగా ఉంటుంది. తన కుటుంబం కొడుకు ఎప్పుడు ప్రయాస పడతా ఉంటుందంట. ఇంకొక వాక్యము చూడండి, అక్కడ ఏం చెప్తుందంటే రాత్రి వేళ ఆమె దీపము ఆరదంట. 18వ వాక్యంలో ఇలాగ సెలవిస్తుంది, రాత్రి అంతా దీపం పెట్టుకునే ఉంటుందంట. తన కుటుంబంని చూస్తూ ఉంటుందంట. తన పిల్లలు పడుకున్నారా, తన కుటుంబము సేఫ్గా ఉందా అని చూసుకుంటా ఉంటుందంట. మేము ఎలాగున్నామంటే ఈరోజు కుటుంబం గురించి ఎవరికి కొంచెం కుటుంబం చూసినట్టయితే, ఆ స్త్రీలు చూసినట్టయితే వాళ్ళ కుటుంబం గురించి ఆలోచనే లేదు. సినిమాలు చూస్తూ, సీరియల్స్ చూస్తూ, దేవుడికి ఇష్టం లేని కార్యము చూస్తూ, దేవుడికి దుఃఖపరుస్తూ, తన కుటుంబం పట్ల ఒక ఆలోచన లేక, ఒక భారము లేక ఉన్నారు స్త్రీలు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నారు, గుణవతి అన్న స్త్రీ రాత్రంతా ఆమె దీపము ఆరిపోదంట. ఇంకొక వాక్యము చూస్తే 22లో మేము చూస్తాము, ఆమె వస్త్రం ఎలాగుంటుందంట, సన్నని నారు బట్టలంట. ఆమె వస్త్రం చూడండి, పిల్లలకంతా మంచి వస్త్రం తీసిస్తుంది. పిల్లలకంతా మంచిగా వాళ్ళు ఉండాలి, ఆశీర్వాదంగా ఉండాలి, మంచి వస్త్రాలు వేసుకోవాలని ఆమె ఆలోచించినప్పుడు ఆమె వస్త్రం ఎలాగంట, నారు బట్టలంట, సింపుల్ డ్రెస్. హల్లెలూయా. దేవుడి నామంకి మహిమ కలుగాక. మేము ఎలాగుండాలంటే సింపుల్గా ఉండాలంట. ఇంకొక వాక్యము చూడండి, 25వ వాక్యంలో మీరు చదివి చూసినట్టయితే బలమును ఘనతయు ఆమెకు వస్త్రములంట. హల్లెలూయా. ఏం వస్త్రం అంట, నారు బట్ట ధరించుకుంటుంది. బలము ఘనత ఆమెకు వస్త్రములుగా ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు ఏమొస్తుందంట, బలం వస్తుంది. మీరు ప్రార్థన చేస్తే ఈ లోకం అంతా మిమ్మల్ని ఘనపరుస్తారు. అందుకే దేవుడు చెప్తారు, గుణవతి స్త్రీ ఏముంటుందంట, బలమును ఘనతను ఆమెకు వస్త్రముగా ఆమె ధరించుకుంటుందంట. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉంటుందంట. తన ఫ్యూచర్ గురించి ఆమెకి భయం ఉండదు. ఎందుకంటే ఆమె యేసయ్యని నమ్మి ఉంటుంది. ఆమె సృష్టికర్తని నమ్ముకుంది కాబట్టి ఫ్యూచర్ ఏమవుతుందో, నా భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆమె భయపడదంట. ఎందుకంటే మా భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంది. హల్లెలూయా. ఎవరి చేతిలో మా భవిష్యత్తు లేదు. ఆయన చేతిలో మమ్మల్ని సమర్పించుకున్నప్పుడు దేవుడు చెప్తారు, నీ జీవితం అంతా శుభము నిన్ను వెంబడిస్తుందని దేవుడు చెప్తా ఉన్నారు. ఇంకొక వాక్యం చదువుకుందాము. 27వ వాక్యము చూడండి, ఆమె పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదంట. హల్లెలూయా. ఒక స్త్రీ ఎలాగుంటుందంట, గుణవతి స్త్రీ పని చేయకుండా ఉండదు, సోంబేరిగా ఉండదు. ఎప్పుడు కూడా పని చేసి ముగించిన తర్వాతనే ఆమె భోజనము చేస్తుందంట.
కుటుంబం అంటే ఏదో అలాగా కట్టుకునే దానికి అవ్వదండి. త్యాగము కావాలి. కష్టంలో నష్టంలో వచ్చినప్పుడు కూడా మేము సహించుకోవాలి. అప్పుడే ఆ కుటుంబం నిలుస్తుంది. 28వ వాక్యము చూడండి. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యులు అంటారంట. మీరు దేవుడి కొరకే గుణవతిగా ఉండి మీ కుటుంబంని కట్టుకుంటే మీ కుటుంబంలో ఉండే మీ పిల్లలు ఏం చెప్తారంట? అవును, నా తల్లి ధన్యురాలు అని చెప్తారంట. హల్లెలూయా. మీ పిల్లలు ఏం చెప్తారంట? ధన్యురాలు అని చెప్తారంట. మీరు సామెతలు 14వ అధ్యాయము 1వ వాక్యము చదివి చూడండి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుందంట. జ్ఞానహీనురాలు తన సొంత చేతున తన కుటుంబంని, తన ఇంటిని విరిపేస్తుందంట. జ్ఞానం అడగండి. ఏ జ్ఞానము? లోక జ్ఞానం కాదు, పైనుంచి వచ్చే జ్ఞానం అడగండి. పరలోకం జ్ఞానం అడగండి. దేవుడా, నేను ఎలాగ నా కుటుంబాన్ని కట్టాలి, నా పిల్లల్ని ఎలాగ కట్టాలి మీరు అడిగి చూడండి. హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుందంట. వాళ్ళ భర్త కూడా ఏం చేస్తాడంట? ఎంతో మందిని చూసినాను, కానీ నీవు వాళ్ళన్నిటికన్నా మించిన దానువు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడునంట. భర్త పొగుడుతాడంట ఒక గుణవతి స్త్రీని. 30వ వాక్యము చూడండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందం ఏమంట? అది మోసకరము, కానీ సౌందర్యము కూడా వ్యర్థము. మా సౌందర్యం ఎక్కడుండాలి? మా హృదయంలో ఉండాలి. హల్లెలూయా. ఆ సౌందర్యము పరలోకంకి మమ్మల్ని చేర్పిస్తుంది. పరలోకం నుంచి వచ్చే సౌందర్యము మేము బయట చూస్తాము, కానీ దేవుడు చూసేది మా హృదయముని. అక్కడ ఏముండకూడదు? కోపము, జగడము, పగ ఇవన్నీ తీసివేసి త్యాగంతో ఎంత కష్టం వచ్చినా నా కుటుంబంని కట్టుకోవాలని కట్టుకుంటుంది కదా, ఆ స్త్రీనే దేవుడు ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ఆమె ఏమంట? యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును అంట. నువ్వు దేవుడి పైన దేవుడికి భయపడుతున్నావా? దేవుడికి భయపడి నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా? నువ్వు కొనియాడబడుదువు. హల్లెలూయా. దేవుడు ఈ సందేశాన్ని చూస్తున్న ప్రతి ఒక్క స్త్రీని, హల్లెలూయా, ఈరోజే మీరంతా ఒక గుణవతిగా మీ కుటుంబంని కట్టుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, ప్రార్థనలో కట్టండి. హల్లెలూయా. త్యాగంతో కట్టండి. కన్నీటి ప్రార్థనతో మీ కుటుంబంని, మీ పిల్లల్ని కట్టండి. హల్లెలూయా. ప్రార్థనలో మిమ్మల్ని సమర్పించుకోండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని దేవుడిని అడగండి. దేవుడా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడారు తండ్రి. నేను గుణవతి స్త్రీగా తండ్రి స్తోత్రం, నేను మారాలి తండ్రి, నన్ను సమర్పించుకుంటున్నాను తండ్రి. నాకు ప్రార్థన చేయడానికి సహాయం చేయండి తండ్రి. నేను నా కుటుంబంని కట్టుకునేలాగా నాకు జ్ఞానం ఇవ్వండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ అబ్బా. ఇలాగ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క స్త్రీని, ప్రతి ఒక్క సహోదరుని తండ్రి ఇప్పుడే తండ్రి మీరు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. మీ నామం మాత్రమే మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు నామంలో తండ్రి. ఆమేన్, ఆమేన్.